6వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అందుకు ఫరో మోషేతో మాట్లాడుతున్నప్పుడు, ఫరోకు నేను చేయబోవుచున్న దానిని మోషే నీవు నిశ్చయంగా చూస్తావు. బలమైన హస్తము చేత ఫరో వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశము నుండి వారిని తోలివేయును అని మోషేతో చెప్పాడు. తోలివేయును అంటే బలవంతంగా పంపిస్తాడు. అంతటి ఫోర్స్తో వాళ్ళని వెళ్ళమని బ్రతిమలాడతారట. ఇది 12వ అధ్యాయం 31 వచ్చిన నిర్గమకాండంలో మనకు యథార్థంగా కనపడిన మాట. ఇశ్రాయేలీయులంటే ఐగుప్తీయులు గడగడగడలాడిపోయారు. ఎప్పుడు 12వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహత్కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు ఆ దేశం మీద కుమ్మరించబడినప్పుడు ఆ దేశములోని జ్యేష్ఠపుత్రుడు చనిపోయినప్పుడు భయకంపితులైపోయినటువంటి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు ఎంత త్వరగా తమ దేశం నుండి వెళ్ళిపోతారా ఆ దేవుడు చెప్పినట్లుగా అని చెప్పి అట్లా తోలివేసినట్లుగా వారిని పంపివేయటానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు మనకిది చరిత్ర. వారు ఆ దినాన 6వ అధ్యాయం జరిగినప్పుడు మోషే ఆ మాట విన్నప్పుడు తన పరిస్థితి ఎలా ఉండుంటుందో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చెబుతున్నటువంటి మాట విశ్వసించి ముందుకు సాగుతున్న మోషే దేవుడు ఐగుప్తీయుల దేవతలకు తీర్పు తీర్చబోతున్నాడనేటువంటి విషయాన్ని చివరికి గ్రహించాడు. ఐగుప్తు సమూల నాశనం దేవుడు చేసినప్పుడు దేవుడేమిటో, దేవుని శక్తి ఏమిటో, దేవుని ఆలోచనలు ఏమిటో పూర్తిగా గ్రహించాడు. అప్పటి వరకు దోబూచులాట కనబడుతూనే ఉన్నది. మన జీవితాల్లో కూడాను దేవుడు తన కార్యాన్ని పరిపూర్ణంగా జరిగించే వరకు కూడా వివిధ రకాలైనటువంటి అనుభవాలు, కన్ఫ్యూజన్ మన జీవితాల్లో మనకు ప్రశ్నల రూపంలో ఎదురవుతూ ఉంటుంది. అయినప్పటికీ వాటికి విశ్వాసంతో మనం జవాబులు వెతుక్కోవాలి. నేను చేయబోవు కార్యములను నీవు నిశ్చయంగా చూస్తావు. కనుక మోషే ఇక్కడ చూచే ప్రేక్షకుడు, దేవుడు నిర్వహించుచున్నటువంటి వాడు, దేవుడు మిరకల్ పెర్ఫార్మర్. మోషే ఒక విట్నెస్గా ఉండబోతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆశ్చర్యకరుడే, అద్భుతకరుడే. మనమే దానికి సాక్షులం. దేవునికి బలమైన హస్తం ఉన్నది. దేవుని శక్తి అపారమైనటువంటిది. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఆయన శత్రువు ఆయన ఎదుట నిలబడలేడు. ఇది మనం గుర్తిరిగితే మన విశ్వాసం అధికమవుతుంది. 3వ వచనాలు. మరియు దేవుడు మోషేతో ఇలా అన్నారు, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడని పేరిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షం అయ్యాను, కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశం వారికిచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచాను. ఐగుప్తీయులు దాస్యమునకు లోబరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూల్గులను విని నా నిబంధన జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద ప్రేయర్. మూల్గులను విని అన్నది ప్రార్థన అని అర్థం చేసుకోవాలి. ఐ హర్డ్ దేర్ ప్రేయర్స్. వారి ప్రార్థనలను నేను విన్నాను, వారిని జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు మన ప్రార్థన విని మనలను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. యెషయా గ్రంథంలో మనకు హిజ్కియాను గూర్చినటువంటి వృత్తాంతము 38వ అధ్యాయంలో కనిపిస్తుంది. హిజ్కియాతో దేవుడు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని చెప్పమని యెషయాను పంపినప్పుడు అతడు
దేవుని సన్నిధిలో తనను జ్ఞాపకం చేసుకొనమని మొర పెట్టాడు. ఆ మొర విన్నటువంటి దేవుడు అతని ఆయుష్ను పెంచాడు. వెంటనే తిరిగి అదే యెషయా ద్వారా నీ మనవి ఆలకించానని హిజ్కియాకు జవాబు ఇచ్చాడు. దేవుడు మొర విని స్పందించేటువంటి దేవుడు, మొర విని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ఆయన మరువని వాడు అని మనం గుర్తెరగాలి. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పయ్యా, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాస్యములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలకు చేర్చుకొని మీకు దేవుడనై ఉండును. ఈ మాటలు ఎంత గంభీరమైనవో తెలిసిన, నేను మిమ్మలను వారి నుంచి విడిపిస్తాను, అంతేకాదు నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చబోతున్నాను. మీరు వాటిని చూడబోతున్నారు. ఐగుప్తు దేశములో దేవుడు జరిగించినటువంటి మహత్కార్యములన్నిటినీ మనం చూస్తే, తెగుళ్ళనన్నింటినీ చూస్తే, అవి అదే దేశములో ఉన్న ఇశ్రాయేలీయుల మీద పడకుండా కేవలం ఐగుప్తీయుల మీద మాత్రమే ఆ తెగుళ్ళు పడ్డాయి. ఇది విచిత్రం. ప్రతి తెగులు ఐగుప్తీయుల మీదకే వచ్చింది. ఇశ్రాయేలీయుల మీదకు ఏ తెగులు రాలేదు. ఎలా సాధ్యం? ఆకాశం నుండి కురిపించబడుతున్నప్పటికీ కూడా వీరున్న ప్రాంతం ప్రొటెక్ట్ చేయబడటం, అది ఎంత గొప్ప విట్నెస్ అండి, ఎంత గొప్ప సాక్ష్యం. వారు కనులారా దాన్ని చూసి ఆనందించి అనుభవించి దేవుని స్తుతించే అనుభవాలు శ్రమానుభవాలలోనే నేర్చుకున్నారు. వాళ్ళు తమను దేవుడు అద్భుత రీతిన రక్షిస్తున్నటువంటి విధానాలు వాళ్ళు గుర్తెరగటానికి దేవుడు వారిని ఐగుప్తులో వారి మధ్యనే ఉంచి వారిని కాపాడుతూ తను ఎంత శక్తిమంతుడో నిరూపించుకున్నాడు. మిమ్మలను నా ప్రజలుగా నేను చేర్చుకోబోతున్నాను, నేను మీకు దేవుడిగా ఉండబోతున్నాను. అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. అర్థమవుతుందా? ఎందుకు దేవుడు వారు కోరుకున్నట్లు క్షణంలో విడుదల ఇవ్వలేదో తెలుసునా? అలా ఇస్తే దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. దేవుడు వారి జీవితాల్లో ఏం చేయగలుగుతాడో, వారి శత్రువుల జీవితాల్లో దేవుడు ఏం చేయగలుగుతాడో తెలుసుకునే వరకు అనుభవాలు నేర్చుకోవాల్సిందే. కాబట్టి మనం మన ఊహ చొప్పున ఆలోచిస్తాము, మన మనసు చొప్పున ఆలోచిస్తాం. మనం త్వరగా మనకు మేలుకరమైన కాలం రావాలని కోరతాం. కానీ దేవుడు అనుభవాలు ఇవ్వాలని కోరతాడు. ప్రతి అనుభవము దేవుని గూర్చి లోతుగా నేర్చుకోవటానికి ఉపకరిస్తుందని ఎరిగినటువంటి దేవుడు యెహోవాయే దేవుడని, ఆ యెహోవాయే వీరిని సంరక్షించుకున్నవాడని తెలుసుకునేటట్లు, ఆ ప్రజలు అందరూ అర్థం చేసుకునేటట్లు తాను చేయబోతున్నానని దేవుడు చెబుతున్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నేను యెహోవాను అని చెప్పండి మోషే వారితో. ఇవాళ దాస్యములో ఉన్నటువంటి మీరు ఒక స్వతంత్ర దేశానికి నడిపించబడతారు. ఆనంద దేశములో స్వాస్థ్యాన్ని మీరు పొందుతారు ఉచితంగా. ఇది నా మాటగా వెళ్ళి చెప్పండి అన్నాడు. ఎవరు అర్థం చేసుకుంటారండి దేవుని మాట? ఇదే మాట సువార్త ద్వారా మనకు చెప్పబడింది. ఈ లోకములో వివిధ శ్రమలు మీరు అనుభవించిన తరువాత, ఆరడిపడిన తరువాత దేవుడిచ్చే ఆనంద దేశంలోని స్వాస్థ్యంలోనికి మీరు వెళతారంటే వాళ్ళు ఎవరు నమ్ముతున్నారు? ఇవాళ భూమి మీద ప్రతి ఒక్కడికి సౌఖ్యం కావాలి. భూమి మీద ప్రతి ఒక్కడికి కూడాను ఆనందమయమైనటువంటి జీవితం కావాలని చూస్తున్నారు. దేవుడు ఆనందకరమైన జీవితం ఇవ్వాలని కోరటం లేదు, ఆహ్లాదకరమైన జీవితం ఇవ్వాలని కోరటం లేదు, పరిశుద్ధమైన జీవితం ఇవ్వాలని కోరుతున్నాడు. మనం ఆనందంగా ఉండటం కంటే పరిశుద్ధంగా ఉండటం ప్రాముఖ్యమని దేవునికి తెలుసు. భూమి మీద మనకు ఆనందాలు
మ్యాండేటరీగా వాగ్దానం చేయబడలేదు. అలా అయితే సిలువ ఉండదు యేసయ్యకు. కనుక భక్తులకు శ్రమలు ఉండేవి కాదు చరిత్రలో. కనుక గుర్తించండి, కేవలం సౌఖ్యాలనే ఇచ్చే దేవుడు కాదు. నిజమైనటువంటి నిత్య జీవితం, నిజమైన శాంతి ఏమిటో ఎరగవలెను అనగా భౌతికపరమైనటువంటి హింసా పరిస్థితుల గుండా, కఠిన పరిస్థితుల గుండా వెళ్ళాల్సి ఉంటుంది. దాని ద్వారా దేవుడు మనకు దీనత్వాన్ని నేర్పబూనుకుంటున్నాడు. నేను చెయ్యెత్తి ప్రమాణం చేశాను, వారు పరదేశులుగా ఉన్నటువంటి ఆ కనానును స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నారు. ఇప్పుడు వారు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు, కనాను దేశంలో స్వతంత్రులుగా ఉండబోతున్నారని ప్రకటన చేశాడు దేవుడు. ఆ మాట ప్రజలు నమ్మలేదు. వారు మనోవ్యాకులం, కఠిన దాస్యం, రెండు పరిస్థితులు వారు దేవుని మాట వినకపోవటానికి కారణమైంది. దేవుడు మన హృదయాలను ఎరిగినవాడు, మన పరిస్థితులను ఎరిగినవాడు, మన లిమిటేషన్స్, మన హద్దులు ఎరిగినవాడు. మనోవ్యాకులం ఉన్నవాడు దేవుని మాట ఏం వింటాడు? కఠినమైనటువంటి స్థితులగతులలో నడిచేటువంటి వాడిని నమ్మమంటే ఎక్కడ నమ్ముతాడు? అలా నమ్మటం చేతనైన వాడు ధన్యుడే. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి రాజైన ఫరోతో ఇట్లను, ఇజ్రాయేలీయులను దేశములో నుండి వెలుపలకు పోనీయవలనని అతనితో చెప్పు. మళ్ళీ పాత పాటే, ఇజ్రాయేలీయులను పోనీ. ఒకసారి వెళ్ళి చెప్పాడు, అక్కడే మళ్ళీ రెండోసారి చెప్పాడు, మళ్ళీ దేవుడు వెళ్ళమంటున్నాడు. కాంక్రీట్గా ఫరో వెళ్ళనివ్వడు అని తెలిసిన తర్వాత దేవుని పక్షంగా వెళ్ళి ఫరోతో దేవుడు వెళ్ళనివ్వమంటున్నాడు అని చెప్పటం ఎట్లా సాధ్యం అవుతుందండి? ఈ పని ఖచ్చితంగా అవ్వదు అని తెలిసి ఎవరు అటెంప్ట్ చేస్తారు? ఎవరు వెళ్ళాలని కోరుకుంటారు ఆ పనిలోనికి? కానీ మీరు గుర్తెరగండి, కఠినంగా అనిపించినా సరే అదే పనిని దేవుడు అదే వ్యక్తి ద్వారా అనేక పర్యాయాలు నెగిటివ్ రిజల్ట్ తోటి కంటిన్యూ చేసి కూడా ఫైనల్గా పాజిటివ్ రిజల్ట్లోనికి తీసుకుని రాగలుగుతాడు. ఈ మాట గుర్తుపెట్టుకో. కనుక దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే, మనం నమ్మటానికి వీలు లేకుండా ఉంటాయి, మనం సాధించటానికి అతి కఠినంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. మనకు వైఫల్యం తప్పదనే భావన మనకు వచ్చేట్టుగా ఉంటుంది. కానీ దాన్ని కొనసాగించటం వల్ల, విశ్వాసంతో కొనసాగించటం వల్ల విజయవంతమైన భవిష్యత్తులోనికి మనం ప్రవేశిస్తామంటానికి ఇజ్రాయేలీల చరిత్ర ఉదాహరణ. ఫరో కఠినమైన వాడే అయినా మరలా దేవుని పక్షంగా మోషే వెళ్ళాలని ఆజ్ఞాపించబడుతూనే ఉన్నాడు. అతని విధేయత అక్కడే రుజువయ్యింది. అప్పుడు మోషే అన్నాడు దేవునితో, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, నోటిమాంద్యం గలవాడనగు నా మాట ఫరో ఎలా వింటాడు? లాజికల్ క్వశ్చన్. దేవుని సన్నిధిలో ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నా ప్రజలే నా మాట వినలేదు, మా సొంత జనాంగమే నా మాట వినలేదు, పొరుగువాడు ఫరో ఎలా నమ్ముతాడు? అది నేను బలహీనుడిని, నోటిమాంద్యం కలిగిన వాడిని, నా మాట ఎందుకు నమ్ముతాడు దేవా అని అడుగుతున్నాడు. యు మే బి హ్యావింగ్ ఎ గుడ్ లాజిక్ విత్ యూ. నీతో ఒక గొప్ప లాజిక్ ఉండొచ్చు గాక, ఎందుకు వెళ్ళనివ్వడు? నేను చూస్తాను ఎలా వెళ్ళనివ్వడం. అది దేవుని పట్టుదల. కనుక మనం దేవుని ప్రణాళికను నమ్మాలి, దేవుని విధానాలకు మనలను సబ్మిట్ చేసుకోవాలి. అప్పుడే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. అలా చేసే మోషే గొప్ప కార్యాలు చూచాడు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా అన్నారు, ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించాడు. అర్థమవుతుందా? ఎలా వెళతాం అనేది మీ ప్రాబ్లం అయ్యి ఉండవచ్చు, కానీ వెళ్ళాలి అంతే.
వెళ్ళాలి, మీరు వెళితేనే కార్యాన్ని చూస్తారు. అది దేవుని యొక్క విధానం. 14వ వచనం నుండి మనకు ఇశ్రాయేలీయుల పితరుల మూల పురుషులలో రుబేనీయులలోను షిమియోనీయులలోను ఉన్న వారి యొక్క వివరాలు 14-15 వచనాల్లో చదువుతాను. 14వ వచనం, వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. వీరు రుబేను కుటుంబాలు. షిమియోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి కుమారుడైన షావూలు. వీరు షిమియోను కుటుంబీకులు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు తర్జుమాదారులు కూడా వారి భాషలో బైబిల్ని చదవాలి. 14-15 వచనాలు నేను చదివాను. ఇక 16వ వచనంకి వచ్చేటప్పటికి లేవీ కుమారుల పేర్లు వంశావళుల చొప్పున ఇస్తున్నాడు. వారు బ్రతికిన సంవత్సరాలు కూడా చెప్పాడు. ఇందులో అత్యధికమైన సమాచారం ఇది. లేవీ కుమారులు ఎవరనగా వారి వంశముల చొప్పున ఏమనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 ఏండ్లు బ్రతికాడు. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షిమ్మి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజీయేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికాడు. చూడండి, లేవి తండ్రి యాకోబు. లేవి తండ్రి యాకోబు, లేవి సోదరుడు యోసేపు. లేవి యొక్క కుమారుడు కహాతు, కహాతు యొక్క కుమారుడు అమ్రాము. మోషే తండ్రి అమ్రాము. మోషే తాతగారు కహాతు, మోషే ముత్తాతగారు లేవి. కనుక ఎవరు ఈ మోషే? వివరణ ఇస్తున్నాడు దేవుడు. అమ్రామును గూర్చి అతడు తన మేనత్త అయిన యాకెబెదును పెండ్లి చేసుకున్నాడు. అమ్రాము యాకెబెదుల వివాహము గురించి ఇక్కడ చెప్పబడింది. ఆమె అతనికి అహరోనును మోషేను కన్నది. అమ్రాను 137 ఏండ్లు జీవించాడు. చూడండి, మనకు లేవి 137 ఏండ్లు జీవించాడు. అమ్రాము కూడా 137 ఏండ్లు జీవించాడు. కహాతు 133 ఏండ్లు జీవించాడు. మళ్ళా అమ్రాము కుమారుడైనటువంటి మోషే 120 సంవత్సరాలు జీవించాడు. ఇస్సారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రి, ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమ్మీనాదాబు కుమార్తె అయిన నయసోనును సహోదరి అయినటువంటి ఎలీషబను పెండ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను కనెను. నాదాబు, అబీహు అనేటువంటి వారు అన్య అగ్ని దేవుని సన్నిధిలో వేసిన కారణం చేత దహించబడి చనిపోయారు. ఈతామారు మరియు ఎలియాజరు వీరిరువురు కూడా యాజకులుగా తదుపరి కంటిన్యూ అయ్యారు. ఎలియాజరు అహరోను తర్వాత ఎలియాజరు ప్రధాన యాజకత్వంలోనికి వచ్చాడు. ఆ ఎలియాజరు యొక్క కుటుంబంలో నుండే ప్రధాన యాజకులు క్రీస్తు ప్రభు వరకు కూడా కొనసాగారు. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయ, సాపు. వీరు కోరహీయుల కుటుంబాలు. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతిని పెండ్లి చేసుకున్నప్పుడు ఫీనెహాసును కన్నాడు. వీరు తమ కుటుంబాల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. ఇజ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలకు రప్పించునని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరే. చూడండి, 6వ అధ్యాయంలో మోషే తన వంశ చరిత్ర రాస్తున్నాడు. దానితో పాటుగా రూబేను, షిమ్యోనుల యొక్క కుటుంబాలను గురించి కూడా రాశాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వెలుపలకు రప్పించబడాలని ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో మాట్లాడిన వాళ్ళు వాళ్ళే మోషే అహరోనులు. 28వ వచనం నుండి
మరలా దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు ఉన్నవి. ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాట్లాడిన దినాన యెహోవా అంటున్నారు, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీ ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుము అని చెప్పాడు. మోషే చిత్తగించుము, నేను నోటి మాంద్యం గలవాడును, ఫరో నా మాట ఇట్లు వింటాడని దేవుని సన్నిధిలో పలుకుతున్నాడు. పదే 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 నోటి మాంద్యం అంటూ వంకలు చెబుతున్నాడు మోషే. నేను నీకు చెప్పేటువంటి మాటలు, నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు యావత్తు తీసుకెళ్ళి అతనికి చెప్పాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ చూజన్ ఫర్ దట్ వర్క్. నువ్వు ఆ పని కొరకు నియమించబడ్డావు. రిజల్ట్స్తో నీకు సంబంధం లేదు. అటెంప్ట్ ద వర్క్. అది దేవుడు నేర్పిస్తున్న పాఠం. మోషే, ఫలితాలు నీకు సంబంధం లేదు. పని చేయుట మాత్రమే నీ పని, ఫలితం ఇచ్చుట నా పని. కనుక ఫరో పట్ల ఎట్లా ఏం చేయాలో అవి నేను చేస్తాను. నువ్వు ఒక స్పోక్స్మెన్గా వెళ్ళు, నా పక్షంగా నిలబడు, అంతే చాలు. ఈ లోకంలో ఇదే మనం నేర్చుకోవలసిన పెద్ద పాఠం. మనం నిలబడితే దేవుడు తన కార్యాన్ని చేసుకుంటాడు. 6వ అధ్యాయం ముగించుకున్నాం మనం.